హాయ్ అండి, వెల్కమ్ టు యువిక యుక్త సిస్టర్స్. ఈరోజు నేను ఒక లడ్డు చేయబోతున్నాను. కొబ్బరి, రవ్వ ఇంకా బెల్లం. ఇప్పుడు ఈ టేస్టీ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందు ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఈ కొబ్బరి పైన స్కిన్ అయితే తీసుకున్నాను నేను. ఈ కొబ్బరిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త నెయ్యి వేసి రవ్వ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలి. మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ముందు మనం వేయించుకున్న కొబ్బరిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదాం. ఇందులో 2-3 డేట్స్ అయితే వేసాను, మీరు స్కిప్ చేయొచ్చు. మా పిల్లలు డైరెక్ట్గా తినరని అయితే నేను ఇందులో యాడ్ చేశాను. చూడండి, ఇలా పౌడర్ రెడీ అయింది. ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. దీనికి 1 కప్పు బెల్లం ప్యాన్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో బెల్లం కరిగేంత వరకు కలపాలి. చూడండి, ఇలా మనకి పాకం ముదురు పాకం అలా ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకొని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. సో సిమ్లో పెట్టుకొని ఇలా కలపాలి దగ్గర పడేంత వరకు. రవ్వ ఇందులోనే ఉడికిపోతుంది. ఇది ఇలా దగ్గర పడాక మనం పౌడర్ చేసుకున్న కొబ్బరి వేసేయాలి. వేసి ఇలా కలపాలి. కొబ్బరి రవ్వ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. సో అప్పుడు స్వీట్ రెడీ అయినట్టు. చూడండి, కొంచెం నెయ్యి కూడా వచ్చేస్తుంది. కొంచెం తీసుకొని మీరు ఇలా ముద్దలా చేస్తే తెలిసిపోతుంది. అంతే, స్వీట్ రెడీ. ఇది కాస్త చల్లారాక మనం లడ్డూలు చేసుకోవడమే. చాలా సింపుల్గా లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా హెల్దీ లడ్డు. కిడ్స్కి ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి లడ్డు మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యువిక యుక్త సిస్టర్. థ్యాంక్ యూ.